హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మామిడి పండు చియా సీడ్స్తో ఫుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. సమ్మర్లో అయితే మనకు బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. మనం అసలు వేడికి కిచెన్లోకి కూడా రాలేం కదా. ఇది మనం నైటే చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ మనం ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇందులో చియా సీడ్స్ కూడా మనకు ఒంటికి చాలా చలవ చేస్తాయి. మనం బ్రేక్ఫాస్ట్లోనే పండు తిన్నట్టు పాలు అన్నీ మిక్స్ అయిపోతాయి. ఒక కప్పు వేడి చేసి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఒక 2 స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మామిడి పండు గ్రైండ్ చేసుకుంది ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ తేనె వేసుకోవాలి. ఇది చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మనం దీన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేరే బౌల్లో 1 స్పూన్ చియా సీడ్ తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా చియా సీడ్స్, మామిడి పండు, పాల మిశ్రమం. ఇప్పుడు దాంట్లో చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం అరగంట ముందు చియా సీడ్స్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి. మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. నైట్ కూడా మనం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా. చియా సీడ్స్ ఇప్పుడు మనకు ఒంటికి చాలా చలువ చేస్తుంది. మామిడి పండు మన సీజనల్ పండు. ఇది మనం ఏ సీజన్లో ఏ పండు తీయగా ఉన్న ఏ పండు అయినా వేసుకోవచ్చు. మనం ఒకటే ఈ బ్రేక్ఫాస్ట్లో పాలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, చియా సీడ్స్ ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి చేసి చూడండి. మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకుంటే మనకు ఫుల్ ఒక బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.